పై గుర్తుకే గ్యాస్ పై గుర్తుకే గెలిపిద్దాం 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 ఓట్ ఫర్ ఓట్ ఫర్ గెలిపిద్దాం గెలిపిద్దాం ఓట్ ఫర్ ఓట్ ఫర్ నా పేరు అరవింద్. నేను దుబాక మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు 4వ నెంబరు గ్యాస్ పొయ్యి గుర్తొచ్చింది. నేను ప్రస్తుతము ప్రచారంలో నిన్న నుండి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మా వార్డులోని దాదాపుగా అన్ని కుటుంబాలను కుటుంబాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మంచి స్పందన ఉంది. నా వ్యక్తిగతంగా ఉన్నటువంటి పరిచయాలను కావచ్చు, గతంలో నేను వారితో ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు కావచ్చు, వారితో ఉన్నటువంటి నా ప్రవర్తన కావచ్చు, వాళ్ళందరూ కూడా మా వార్డు ప్రజలందరూ కూడా నాతో ఉండి వెన్నుదట్టి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దీనికి నా వంతుగా నేను వారందరికీ అందుబాటులో ఉండి ఖచ్చితంగా పని చేస్తాను. రేపొద్దున నన్ను గెలిపించి పంపించినట్లయితే ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేస్తానని చెప్పేసి నేను మా వార్డు ప్రజలందరికీ తెలియజేస్తూ హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి సమస్యలపైన నాకు పూర్తి అవగాహన ఉంది. వార్డు సమస్యల పట్ల ఉన్నటువంటి అవగాహనతో, వార్డులో ఉన్నటువంటి సంబంధాలను బట్టి అధికారుల మద్దతుతో రేపొద్దున జరిగే ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారుల మద్దతుతో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పనులన్నింటినీ కూడా, అసంపూర్తిగా ఉన్న పనులు కావచ్చు, ఇంకేవైనా కొత్త పనులు కావచ్చు, తప్పకుండా అధికారులతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి మా వార్డు ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి ముఖ్య సమస్యలు అన్నీ కూడా నాకు తెలిసినవే. త్రాగునీటి సమస్య కావచ్చు, సీసీ రోడ్ల సమస్య కావచ్చు, సీసీ కెమెరా సమస్య కావచ్చు. అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసము ముఖ్యంగా ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి, ఆ గ్రంథాలయంలో 1 లక్ష రూపాయల మెటీరియల్తో పాటు బుక్స్ అన్నీ కూడా చదువుకోవడానికి అవసరం ఉన్నటువంటి బుక్స్ కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మా వార్డులో ఉన్నటువంటి కుటుంబాలకు దాదాపుగా ఒక ఆడపిల్ల పుడితే 6,116, అదేవిధంగా ఆడపిల్ల లగ్గమైతే 5,116 అనేటువంటి కాన్సెప్ట్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. అన్ని సమస్యలలో ముందుండి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపెట్టే దిశగా అధికారులతో మాట్లాడి తప్పకుండా ప్రతి సమస్యను కూడా మేము పరిష్కరించి, ప్రజలలో ఇంతకుముందు గత పాలకులు చేసినటువంటి తప్పిదాలను మేము చేయకుండా ప్రజలతో ఉండి, ప్రజలతో మమేకమై సాధ్యమైనంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి 24/7 ఎప్పుడు ఏ సందర్భంలో ఫోన్ చేస్తే ఆ చేసినటువంటి నా వార్డు ప్రజల దగ్గరికి నేను వెళ్ళి ఖచ్చితమైనటువంటి తత్వంతో పనిచేసి ఖచ్చితంగా వారి సమస్యను పరిష్కరిస్తాను. అదేవిధంగా వార్డు ఆఫీసులో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు వార్డు ఆఫీసులో నేను అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను వింటూ, ఆ సమస్యను ఎవరి ద్వారా పరిష్కారం అవుతుందో వారి ద్వారా అట్టి సమస్యను పరిష్కరించే దిశగా నేను ముందుకెళ్తా. ఇంతకుముందున్న పాలకులా కాకుండా నేను ఖచ్చితంగా మనసులతో ఉండి, మనస్తత్వంతో ఉండి, మాకున్న సంబంధాలతో అయ్యా అవ్వ అనేటువంటి విధానంతో మేముండి ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కరించి అందరికీ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటాను. అదేవిధంగా వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను.